బోట్లో ఢీ కొట్టడంతో దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ 67, 69 గేట్లను ఇరిగేషన్ నిపుణుడు కన్నయ్య నాయుడు పరిశీలించారు. మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి గేట్లను పరిశీలించిన కన్నయ్య నాయుడు వాటిని సరిచేసేందుకు కసరత్తు చేయనున్నట్లు తెలుస్తోంది. వరదలకు కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యాం గేటు పునరుద్ధరణలో పనుల్లో కన్నయ్య నాయుడు కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ గేట్లను సరిచేసేందుకు కూడా కన్నయ్య నాయుడు చర్యలు తీసుకోనున్నారు. ఫ్లడ్ తగ్గిన తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తారు. లేదు, ఫ్లడ్ రేపే మేము స్కీమ్ అంతా రెడీ చేసుకుంటాం. దానికి కావాల్సిందంతా చేసుకొని ఫ్లడ్ కొంచెం తగ్గినాక 8 లక్షలకు వచ్చినాక వర్క్ మొదలు పెడతారు. ఫ్లడ్ ఉండగా తీయడానికి అవకాశం ఉంటుంది అండి. ఫ్లడ్ ఉండగా తీస్తే బ్యారేజ్ ఇబ్బంది రాదా? ఏం ఇబ్బంది రాదు. ఇప్పుడు గేట్లు మన పైన ఉన్నాయి కదా, ఇబ్బంది రాదు. అది లాక్ చేసుకుంటాం పైన. గేట్ ఎప్పుడు తీస్తామంటే ఫ్లడ్ అయిపోయినాక మళ్ళీ నీళ్ళు నిలపాలి కదా, అప్పుడు దించుతాం. అప్పుడు దించి ఇప్పుడు తుంగభద్ర దించేదానికి స్టాప్ బయటలు లేకుండా స్టాప్ లాక్ నీళ్ళు నిలిపించా. ఇప్పుడు ఇక్కడ మనకు భగవంతుడి దయ వల్ల కౌంటర్ రేటే పోయింది కాబట్టి కౌంటర్ రేట్ పోయిన దాన్ని తీసేసి చైన్ని లాక్ చేసుకొని గేట్లు స్లోగా మేము ఆయిస్ట్లో మెల్లిగా దించి మీకు నీళ్లు స్టోర్ చేసి ఇస్తాం. బస్సులు ఏమవుతుంది ఇంకా ఇరిగేషన్ నిపుణులు ఏదైతే ప్రకాశం బ్యారేజ్ దగ్గర మొత్తం కూడా పరిశీలించడం జరిగింది. ఇదే అంశం సంబంధించి మొత్తం మాట్లాడడానికి ఇరిగేషన్ నిపుణులు కన్నయ్య నాయుడు గారు మనతో ఉన్నారు. సార్, మొత్తం కూడా చూశారు, ఏమనిపించింది మీకు? మొత్తం అంటే ఇప్పుడు మనకు 2009లో మనకు అంత ఫ్లడ్ వచ్చి శ్రీశైలంలో వచ్చినా కానీ మనకు పైన నుంచి ఫ్లడ్ లేదు. అందువల్ల ఇక్కడ బాగా కంట్రోల్ చేశాం. 2009లో ప్రాబ్లం రాలే. ఇప్పుడు పైన నుంచి అన్ని డ్యాములు ఫుల్గా ఉండేదానివల్ల ప్రతి చుక్క ఇక్కడ వస్తుంది వర్షం. అందువలన ఇప్పుడు 11.8 లక్షలు వచ్చిందనమాట క్యూసెక్స్. అందువల్ల ఇప్పుడు ఆ ఫ్లడ్ పోయిందంటే ఇప్పుడు మా తెల్లారితో నుంచి వర్షం లేదు ఎక్కడ. హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు మొత్తం డ్రై ఉంది కాబట్టి రేపు తప్పకుండా తగ్గుతుంది. రేపు తగ్గినాక పనులు మొదలు పెడతారు. అంటే దీన్ని ఎలా చేస్తారు? ఎందుకంటే ఆ కౌంటర్ వెయిట్ అనేది చాలా అత్యంత కీలకం. గేట్లు ఆపరేట్ చేయడానికి కౌంటర్ వెయిట్ ఓన్లీ గేట్ ఆపరేషన్, గేట్ క్లోజింగ్ అక్కర్లే నాకు. అందువల్ల గేట్ క్లోజ్ చేసి మీకు నీళ్ళు ఇస్తాం. కౌంటర్ వెయిట్ ఆపరేషన్ మళ్ళీ ఇదే మరి ఏదైనా ఫ్లడ్ వచ్చినప్పుడు ఆపరేట్ చేయాలంటే దానికి ప్రత్యామ్నాయంగా కొత్త కౌంటర్ వెయిట్ వేసేదానికి కూడా ప్రయత్నిస్తున్నాం రేపే. అంటే ఇప్పుడు దాదాపు 2 కౌంటర్ వెయిట్లు కొత్త చేసి మొత్తం కొత్త చేసేదానికి 2 వారాలు పడుతుంది. అది కూడా రేపే డిజైన్ చేసి ఇస్తాం. ఇప్పుడు గేట్స్ అన్ని కూడా వచ్చి బోర్డ్స్ అన్ని అక్కడ తగిలి వాటిని తీయడం కూడా చాలా కష్టసాధ్యంగానే ఉంటుంది. అవి వించిపెట్టి లాగేదానికి కూడా ప్రయత్నం చేశాం. మన ఈఎన్సీ గారు అది అరేంజ్ చేస్తున్నారు. ఇప్పుడు మన ప్రభుత్వ అథారిటీస్ అంతా కూడా అరేంజ్ చేస్తున్నారు. కొంచెం ఫ్లడ్ తగ్గినాక ఇప్పుడు ఈ ఫ్లడ్లో వించులు లాగేది కష్టం అని చెప్పి 8 లక్షలు వచ్చే కొద్దికి లాగిస్తాం. అంటే గతంలో ఒక బోట్ వచ్చి తగ్గి ఇరుక్కుంటే దాన్ని తీయడానికి చాలా కష్టసాధ్యం. అది ఆ వించి పెట్టే లాగారు. అదే మరి ఇవి కూడా లాగించేదానికి ఏజెన్సీని బట్టి లాగిస్తారు. ఇంకోటి ప్రధానంగా చూస్తే కనుక ఈ గేట్స్ ఏమన్నా దెబ్బతిన్నాయా, లేకపోతే బ్యారేజ్ యొక్క వాల్స్ కూడా ఏమైనా డ్యామేజ్ ఏమైనా ఏర్పడిందంటారు? కౌంటర్ రేట్ ఇరిగిన దానివల్ల బ్యారేజ్ వాల్స్ డ్యామేజ్ కాలా, లేకపోతే డైరెక్ట్ బ్యారేజ్ వాల్ పోయింటే కొంచెం ఏదైనా ఉంటుంది. కానీ బ్యారేజ్ వాల్స్ బాగున్నాయి. అదే చూసాం మేము ఫస్ట్. బ్యారేజ్ వాల్స్ బాగుంది కాబట్టి మన కౌంటర్ రేటే పోయింది కాబట్టి కౌంటర్ రేట్ కొత్త పోయింది తీసేసి రేపు గేట్ క్లోజ్ చేసేదానికి స్కీమ్ కూడా రెడీ చేసినాం. ఇప్పుడు కొత్తకే కౌంటర్ రేట్లు వేసి ముందు మీరు గేట్లు ఆపరేట్ చేసుకునేదానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. 15 రోజుల్లో రెడీ అవుతాయండి. అంటే వాటర్ ఎంత లెవెల్ తగ్గిన తర్వాత ఇదంతా కూడా ఆపరేటింగ్ చేయడానికి సాధ్యపడుతుంది. ఫ్లడ్ తగ్గాలి. మనకు 11 లక్షలు ఉండేది 8 లక్షలకు రావాలి. అప్పుడు పనులు బయలు పెడతాం. అంటే 8 లక్షలు వచ్చే వరకు అయితే ఇక్కడ పనులు ఇక్కడ పనులు అంటే ప్రిపరేషన్ అంతా చేసుకుంటాం. దానికి ఏం కావాలా ఏమేమి చేయాలని చేసుకుంటాం.
దానికి కావాల్సిన డిజైన్లు చేసుకుంటాం, అవన్నీ రెడీ చేసుకొని. ఇంకోటి ప్రధానంగా చూస్తే కనుక ఇప్పుడు ఇంత వాటర్ ఎప్పుడన్నా డ్రా అయింది ఇక్కడ, అంటే మీరు కూడా చాలా ఇరిగేషన్ ఇదే ఫస్ట్ టైం నా 50 సర్వీసులు ఇదే ఫస్ట్ టైం. అంటే ఇప్పుడు మన ప్రకాశం జిల్లాలో చూస్తే కనుక గతంలో కేవలం 2009లోనే హైయెస్ట్ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు 2009లో హైయెస్ట్ వచ్చింది, మళ్ళా 11 మళ్ళా వచ్చినప్పుడు ఎంత ఏం చేసామంటే హైదరాబాద్లో ఫ్లడ్ వేస్తానే మనం ఇక్కడ నుంచి ఫ్లడ్ రిలీజ్ చేసేది మొదలుపెట్టాం. ఈ తడవ ఏమైందంటే మన బ్యాడ్లో అన్ని డ్యాములు ఫుల్ ఉంది. దానివల్ల ప్రతి బొట్టు సౌత్ ఇండియాలో పడిందంతా ఇక్కడ వచ్చిందన్నమాట. సార్ ప్రధానంగా చూస్తే కనుక మనకి ఈ ఏదైతే ఈ బోర్డులు ఢీకొనడం వల్ల మన బ్యారేజీకి కానీ బ్యారేజీ పటిష్టతకు కానీ ఏమైనా ఇబ్బంది ఉందంటారా? ఏం లేదు, అన్నారు ఏదన్నా కానీ ఏదైనా వెళ్ళు అది కానీ ఏదైనా ఉంటే మీరు ఎగ్జామిన్ చేసి మీరు రెక్టిఫై చేసి ఇస్తాం. అంటే మొత్తం చేయడానికి ఎన్ని రోజులు పట్టింది పనులు? ఏంటి ఈ కౌంటర్ వెయిట్స్ కానీ అన్ని చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? 15 రోజులు మినిమం పడుతుంది. కొంచెం స్పీడప్ చేస్తే చేయొచ్చు, అది చూస్తాం రేపు. ఇక్కడ మీరు ఫ్యాబ్రికేషన్ చేసే వాళ్ళని బట్టి ఉంటుంది. ఓకే, మీ దగ్గరుండి ఇక్కడే వరకు మేము 3 నెలలు చేసి స్టాప్ లాక్ 3 రోజుల్లో చేసాం. ఇప్పుడు చేసే వాళ్ళని బట్టి ఉంటుంది, రేపు చెప్తాను అది. ఇంకోటి మీరు దగ్గరుండి ఇక్కడ ఈ వర్క్ వరకు ఇక్కడ ఉంటారా? నేను స్కీమ్ ఇచ్చి ఇంకొక ఏమైనా ప్రాబ్లం అంటే మళ్ళీ అక్కడ చేయాలి కదా, స్కీమ్ ఇస్తాను, అన్నీ ఇస్తాను. అది చేసేటప్పుడు ఏది ప్రాబ్లం ఉన్నా మీకు తోడు ఉంటా. అంటే మీరు దగ్గరుండి ఎన్ని కూడా పర్యవేక్షిస్తారు అని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అది ఉంటాం, ఆంధ్ర అందువల్ల మీకు ఉంటాను. కానీ మళ్ళీ ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే వేరే వాళ్ళు కూడా సజెషన్ ఇవ్వాలి కదా, నేను ఇక్కడే ఉండకుండా పోయి వస్తుంటా. మన తుంగభద్రకి దీనికి డిఫరెంట్ ఏంటి సార్? తుంగభద్ర వచ్చి ఈ ఫెసిలిటీ లేదు, ఈ గేట్లు ఎంత లేదు, గేట్ వెళ్ళిపోయింది, ఇక్కడ గేట్లు వెళ్ళిపోయింది, ఇక్కడ గేట్ వెళ్ళిపోవాలా. అందువల్ల మన గేట్ ప్లేస్లో కొత్త స్టాప్ లాగా దించాల్సి వచ్చింది ఫ్లోయింగ్ వాటర్లో. ఇక్కడ ఆ ప్రాబ్లం లేదు. ఇది ఇక్కడ పరిస్థితి. మొత్తానికైతే ఇది మొత్తం కూడా దగ్గరుండి అంతా కూడా పర్యవేక్షిస్తాను. మొత్తం కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, బ్యారేజీకి వచ్చిన డోకా ఏమీ లేదని కూడా కన్నయ్య నాయుడు చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా చూస్తే కనుక ఈ వర్క్స్ అనేది కూడా ఎవరికి అలాట్ చేయాలో వాళ్ళందరూ కూడా అలాట్ చేస్తాము. కాకపోతే ఇక్కడ దాదాపు ఇప్పుడు 11 లక్షల చిల్లర వాటర్ ఫ్లో ఉంది. అది 9 లక్షలు తగ్గిన తర్వాత 8 లక్షలు 9 లక్షలకు వచ్చిన తర్వాత ఇక్కడ సహాయ చర్యలు మొదలు పెడతామని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక మొత్తం కూడా క్షేత్రస్థాయిలో మొత్తం కూడా పరిశీలించిన పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఆ గేటుకి సంబంధించిన మొత్తం కూడా ఇరిగేషన్ నిపుణులతో మొత్తం కూడా పరిశీలించి ఏం చెప్పారు సార్ కన్నయ్య గారు? ఏదైతే ఈవేళ ప్రకాశం బ్యారేజీకి సంబంధించి పర్టికులర్గా 69వ నెంబర్ గేటుకి సంబంధించి కౌంటర్ వెయిట్ ఏదైతే నష్టపోయిందో దీనివల్ల పెద్దగా ప్రకాశం బ్యారేజీకి అయితే వచ్చినటువంటి నష్టం అయితే ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఏమీ లేదు. కేవలం గేట్ ఆపరేషన్గా మాత్రమే కౌంటర్ వెయిట్ను ఉపయోగిస్తాము. ఇప్పుడు గేట్ని రేపొద్దున ఫ్లడ్ తగ్గితే గేట్ని దించుకోవడానికి కూడా ఇప్పుడు మనకి కౌంటర్ వెయిట్ కూడా అవసరం లేదు. మళ్ళీ రేపు ఫ్లడ్ వచ్చినప్పుడు గేట్ని మళ్ళీ మీరు పైకి లేపడానికి మాత్రమే కౌంటర్ వెయిట్ కావాలి. జనరల్గా ఇది గతంలో తుంగభద్రలోనూ అదేవిధంగా ప్రకాశం బ్యారేజీ ఇట్లాంటి పురాతనమైనటువంటి చోట్ల ఇటువంటి కౌంటర్ వెయిట్తో ఆపరేషన్ ఉంది. అందుచేత ఆ కౌంటర్ వెయిట్ని మనం రేపటి నుంచే పనులు ప్రారంభించుకుని దాన్ని మనం వర్క్ చేసుకుందాం. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు అని చాలా క్లియర్గా కన్ననాయుడు గారు చెప్పడం జరిగింది. ఆయన కూడా ఎందుకంటే బాగా ఎక్స్పీరియన్స్, మనం కూడా మీరు చూశారు తుంగభద్రలో కూడా కర్ణాటక ప్రభుత్వం చేతులు ఎత్తేసిన చంద్రబాబు నాయుడు గారు చొరవతో ఆయన అక్కడ తీసుకెళ్ళడం ద్వారా 70 టీఎంసీల నీటిని రిజర్వ్ చేసి వాటర్ ఫ్లో ఉండగానే అక్కడ స్టాప్ లాక్ గేట్ని పెట్టారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి ఇక్కడ లేదు. ఎందుకంటే అదృష్టవశాత్తు ఈవేళ పడవ ఢీకొని ఏదైతే కౌంటర్ వెయిట్ మాత్రమే డ్యామేజ్ అయింది. అదే గేట్ డ్యామేజ్ అయితే మనకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉందినో ఆ గేట్ను మళ్ళీ కొత్త గేట్ మనం తయారు చేసుకుని ఆ గేట్ ప్లేస్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా కౌంటర్ వెయిట్ ఆల్రెడీ ఓపెన్లోనే ఉంటుంది కాబట్టి దాన్ని డిస్మాండిల్ చేసి దాని ప్లేస్లో కొత్త కౌంటర్ది గేట్ని మనం కౌంటర్ వెయిట్ని మనం తయారు చేసుకుంటాం. ప్రస్తుతానికైతే ప్రకాశం బ్యారేజ్కి వచ్చినట్టు ఇబ్బంది అయితే ఏమీ లేదు. దయవుంచి కొంతమంది ఫేక్ ప్రచారం, ఫేక్ పేటీఎం బ్యాచ్లు కొంత ప్రచారం చేస్తున్నారు. ప్రజలెవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మీకు పనిచేసేటువంటి నాయకుడు, పరిపాలన దక్షత ఉన్నటువంటి నాయకుడు, క్రైసిస్ మేనేజ్మెంట్ హ్యాండిల్ చేసేటువంటి నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నారనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. ఓకే.
ఇది పరిస్థితి. మొత్తానికైతే ఏదైతే ప్రకాశం బ్యారేజ్కి వచ్చిన డోకా ఏమీ లేదని కూడా ఇరిగేషన్ నిపుణులు కన్నయ్య నాయుడు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే కేవలం ఏదైతే కౌంటర్ వెయిట్ ఏదైతే విరిగిపోయిందో వాటిని అక్కడ కొత్త అయితే ఏర్పాటు చేయొచ్చు. 15 రోజుల్లో 2 కౌంటర్ వెయిట్స్ కూడా ఏర్పాటు చేస్తామని కూడా చెప్తున్నారు. మొత్తం కూడా ఈ పనులన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తాను, నా తాలూకా మనుషులు మొత్తం కూడా ఇక్కడే ఉండి ఇది మొత్తం కూడా పూర్తయ్యే వరకు ఈ ఫ్లడ్ మొత్తం తగ్గిన తర్వాత దాదాపు 8 లక్షలు చేరుకున్న తర్వాత ఈ నిర్మాణ పనులన్నీ కూడా చేపడతామని చెప్పారు. అలాగే ఏదైతే బోట్లు వచ్చి ఇక్కడ గేట్ల దగ్గర ఇరుక్కుపోయినాయో ఆ బోట్లు కూడా తొలగించేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయొచ్చు అన్నారు. వాటి కోసం నిపుణులు కూడా ఉన్నారు. కొంతమంది బోట్ సొసైటీ ఆఫ్ కాకినాడ కానీ లేకపోతే రాజమండ్రి వాళ్ళని తీసుకొచ్చి ఆ బోట్లు కూడా తొలగించే ప్రక్రియ కూడా త్వరలోనే ప్రారంభిస్తామని కూడా చెప్పడం కూడా జరిగింది. మరోవైపు ఈ కౌంటర్ వెయిట్స్ గురించి మాత్రం ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి కన్నయ్య నాయుడు గారు మొత్తం కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి మొత్తం కూడా తేటతెల్లం చేయడం జరిగింది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి హైదరాబాద్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ పుర్రా.